హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అమ్మాది నూర్పు అండి. నూర్పు వేస్తుండ్రని మేము పొలానికి వచ్చాము. ఇవ్వండి, ఒక వీడియో తీసుకుందాం అనేసి తీస్తాను అనమాట. కాకపోతే నూర్పు వేసేది, గాలి పోసేది అదేం తీయలేదు. ఎందుకంటే అప్పటికి సాయంత్రం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయినా. అందుకే అది తీయలేదు. వీళ్ళందరూ ఎలా చూస్తుండ్రు అంటే వీడియో ఎందుకు తీస్తుండ్రు అనుకుంటుండ్రు. మా బాబుని కూడా అడుగుతుండ్రు, ఎందుకు మీ తాత ఎంతమంది వచ్చారు, ఎలా పని చేస్తుండ్రు అని వీడియో తీసుకురమ్మన్నారు ఎట్రా అనేసి మా హిమేష్ని అడుగుతుండ్రు. ఇగోండి నూర్పు. ఇప్పుడంటే చాలా సింపుల్ అయిపోయింది, కానీ అప్పుడంటే చాలా కష్టమైంది. మా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర అంటే కలం ఒకటి పెట్టుకునేవారు. ఆ కలంలో పేడతో నలికి అది బాగా ఆరినాక బాగా గచ్చులాగా చేసినాక పొలంలోని వరి తోలుకొచ్చి అక్కడ ఇప్పుడు చూపిస్తున్నా కదా అలా కుప్పలాగేసి అది కూడా ఎడ్లకి నూర్పురాలు కట్టి దాన్ని అంతా తిప్పితే ఎక్కువ అనుకోండి 2 రోజుల్లో పట్టేసేది. తక్కువ అంటే ఒక రోజులోనే అయిపోయేది. గాలి పోయడానికి కూడా ఎంత కష్టమయ్యేదంటే అంత కష్టమయ్యేది. ఇప్పుడంటే అదేం లేదు, మోడర్న్ అంత మోడర్న్ అయిపోయింది. ఎక్కడైనా పొలంలో ఒక సదనైన మడి చూసుకొని అక్కడే తార్పాని వేసేసి ఆ తార్పాని మీద ఈ వరి అంతా తీసుకెళ్ళి అక్కడ పడేసి ట్రాక్టర్తో కుమ్మించడమే, అదే మట్టిచ్చడం. అయితే తర్వాత గాలి పోయడం కూడా అప్పట్లోనైతే ఈ పొగ మంట పెట్టేవారు. ఆ పొగ ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ చేటలు పట్టుకొని వేసేవారు. నాకు తెలిసి 2-3 రోజులు పట్టేసేది గాలి పోయడానికి. ఇప్పుడు అదేం లేదు. ఆ ట్రాక్టర్కే పెద్ద ఫ్యాన్ ఒకటి తెచ్చి తగిలించేస్తారు. అది గిర్రా తిరిగితే పెద్ద పెద్ద తట్టలతో వేసేస్తారు. అంతే, ఒక గంటలోనే అయిపోతుంది. గాలిపోత కూడా ఎక్కువైతే. ఇవ్వండి, ఇక్కడ ఈ పొలంలోకి టైర్ బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ ఎడ్ల బండ్లు కానీ వెళ్తే ఏమంటారు, దిగబడిపోతున్నాయి. అందుకనేసి మనుషులతో మోయిస్తుండ్రు. చాలా బరువు ఉన్నాయండి. అప్పట్లోనైతే ఇలాగే మోసేవారు. అయితే ఎడ్ల బండి ఖాళీ లేకపోతే ఇలా మనుషులు పెట్టి మోపులు మోయించేవారు. ఇప్పుడు అదేం లేదు. కానీ ఈసారి వర్షాలు పడ్డాయి కదా, అందుకనేసి ఇలా మోపులు కట్టి మోయిస్తుండ్రు మనుషుల చేత. మా అమ్మాళ్ళ దగ్గర ఒక 15 మందిని పెట్టించారు ఒకే రోజులోనే అయిపోవాలనేసి. అందుకనే ఇంతమందిని పెట్టించారు. కానీ ఒక్కొక్కరికి రోజుకి 800 అంట. 800 వాళ్ళకి ఇంకా ఏం కావాలంటే అవి భోజనం అంతా కలిపి ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు 1200 అయిపోతుంది. ఇగోండి మినపసేను ఇదంతా పచ్చగా ఉన్నింది కదా, ఇదంతా మినపసేను. మినువులు కూడా బాగానే పండుతాయి. మా అమ్మాలకి మినువులు పండుతాయి కదా. నేను కూడా ఊరు వెళ్ళినప్పుడల్లా మా అమ్మ నేను ఊరు వెళ్తున్నాను ముందే చెప్తే మినువులన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి మినప్పప్పు చేసి ఉంచుతుంది. నేను తెచ్చుకుంటే నాకు ఒక 2-3 నెలల వరకు వస్తుంది. ఇగోండి ఇదంతా వరి కుప్పలు. ఫస్ట్ మా అమ్మలే వేస్తుండ్రు ఇక్కడ ఫస్ట్ వరి నూర్పు. ఇంకా ఎవరు వేయలేదు. ఇదంతా చూడండి ఎంత బాగుందో. మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చూసే కంటే మనం చేస్తే ఇంకా హాయిగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు చేసి పెరిగాం కాబట్టి నాకెందుకు మా ఊర్లో నుండి చక్కగా పొలం అది పండించుకొని ఉండాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాగా పట్టణాలు అంటూ వచ్చి పరాయోళ్ళగా ఉండవలసి వస్తుంది. నేను ఊరెళ్తే మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టమవుతుంది. ఇది అండి, ఇదంతా పచ్చగా ఉన్నది కదా, ఇది వరి కోసేసింది, మళ్ళీ పిలకలేసేసింది. అవంతా కోసేసి గేదెలకు వేసేస్తారండి గడ్డికి. ఇప్పుడు పచ్చగడ్డికి ఏమి లోటు ఉండదు, గేదెలకి బాగానే ఉంటుంది. ఇవ్వండి ఈ పొలం అంతా ఉడుపులప్పుడు, కోతలప్పుడు ఇలాంటప్పుడు వెళ్తే భలే సరదాగా ఉంటుందండి అందరితో. నేను ఇవ్వండి మొత్తం తెచ్చి పడేశారు. ఇప్పుడు ట్రాక్టర్తో మట్టిస్తారు. ఇవ్వండి ఇదంతా నాకు తెలిసి రాత్రి 6:30-7 అయిపోయింది. ఇదంతా అయ్యేసరికి అదే గోన్లకి ధాన్యం ఎత్తి ఎక్కడవక్కడ చేసి వచ్చేటప్పటికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ.